అయింది ఇదంతా అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నమాట. అది చెప్పట్లేదు సార్. ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ ఎప్పుడు కొట్టుకుపోయింది? కాదండి, దేవాంశ్ ఏడిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటారు రేపు పొద్దున. ఏమో అంటారేమో, అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీరు డిఫెన్స్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని తిట్టడం చూసి, చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేయటం చూసి మనోడు దేవాంశ కంటతడి పెట్టుకున్నాడు. లోకేష్ మీద విమర్శలు చేయటం చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దేవాంశ్ పట్ట 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 కారుతో ఏడ్చాడు. అండి ఈ రోజు రాష్ట్రంలో సమస్యలు. అరే రాష్ట్రం అంతా ఈ రోజు అతలాకుతలంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ హత్యలు, ఎక్కడ పడితే అక్కడ నేరాలు. ఈ రోజు ఆడవారు బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తారని సేఫ్ గ్యారంటీ లేదు. ఈ రోజు ఎవరన్నా రోడ్డు మీదకి వెళ్తే ఎవడు పొడిచి చంపుతాడో గ్యారంటీ లేనటువంటి పరిస్థితి నడుస్తా ఉంది. ఎక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నడిబొట్టి మునిగిపోయింది సార్. 11 రోజులుగా ముంపులో ఉంది. 11 రోజులుగా ఇది ఎక్కడ జరిగిందా? ఈ 78 ఏళ్ళలో ఎప్పుడన్నా ఈ 11 రోజులు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ అనేటటువంటి ఒక మహానగరం అనటం చూసాం మనం. ఇట్లాంటి పరిస్థితిని తీసుకొని వచ్చి మళ్ళీ నేను 10 రోజులుగా జనాల్లోనే ఉన్నా, 10 రోజులుగా వాళ్ళకన్నిటిని అందిస్తున్నా, ఆకలికి ప్రొక్కలైన రెక్క ట్రైన్ పక్కన నిలబడ్డా, లేదంటే నేను అసలు కింద మోకాళ్ళ లోతు నోళ్ళలో నడిసా. ఈ సొల్లు కబుర్లు, ఈ పోసుకోలు కబుర్లతో 11 రోజులుగా కాలక్షేపం చేస్తా. 11 రోజులుగా అన్నం కూడా పెట్టలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉండి 100 కోట్ల విరాళాలు వెనకేసుకుంటున్నారా సార్? ఈ రోజు సహాయ చర్యలు సరిగ్గా జరగట్లేదంటారా? ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు.